ఫలూన్ దఫా అంటే ఏంటి? ఆ ప్రాక్టీస్ ఎలా ఉంటాయి? ఫాలున్ దాఫా అనేటువంటిది ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధన. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన జీవన గమనంలో రోజు అనేక సంఘటనలు, కొన్ని మంచివి, కొన్ని అనుకోని సంఘటనలు కూడా చూస్తూ ఉంటాం. మరి అలాంటప్పుడు అటువంటి సంఘటనల నుంచి మనము కంట్రోల్ చేసుకుంటూ ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలి అంటే ఫలూన్ దఫా ప్రాక్టీస్ నుంచి ఎలా నేర్చుకోవాలి అనేది ఈరోజు చూద్దాం. మరి ఫలూన్ దఫా అంటే ఏంటి, అసలు దాని విషయాలు ఏంటి, వాట్ ఈస్ ఫలూన్ దఫా, మరి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఆల్ ఓవర్ వరల్డ్ ప్రాక్టీషనర్స్ రోజమా మేడం అండ్ సుబ్రహ్మణ్యం గారు. మరి వాళ్ళతో మాట్లాడదాము. ఫలూన్ దఫా ప్రాక్టీస్ ఏంటి, అసలు దాని వివరాలు ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. అసలు ఫలూన్ దఫా అంటే ఏంటి, ఆ ప్రాక్టీస్ ఎలా ఉంటాయి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, అసలు వ్యూవర్కి అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫాలున్ దాఫా అనేటువంటిది ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధన. ఈ సాధనలో 3 విశ్వసూత్రాలు: 1 సత్యం, 2 దయ, 3 సహనం. ఈ 3 విశ్వసూత్రాల్ని అనుసరించి ఒక వ్యక్తి తనకు తానుగా తన శరీరాన్ని, తన హృదయాన్ని, తన మనస్సుని, తన అంతరాత్మని ఎలా ఉన్నతీకరించుకోవచ్చో, తనకు తానుగా ఎలా సంస్కరించుకోవచ్చో చెప్పేటువంటి చాలా ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధన. సార్, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు బాగా స్ట్రెస్ నుంచి మనం రిలాక్స్ అవ్వాలంటే కొంచెం ఒక మెడిటేషన్, యోగా ఏదో చేయాలి మైండ్ సెట్ అవ్వడానికి. మరి కమింగ్ టు ఫలూన్ దఫా అంటే ఇక్కడ ఎలాంటి ప్రాక్టీసెస్ ఉంటాయి? మనం ఆ స్ట్రెస్లో నుంచి రిలాక్స్ మూడ్లోకి రావాలి అంటే ఈ ఫలూన్ దఫాలో ఉన్నటువంటి ఆ ప్రాక్టీసెస్ ఎలా యూజ్ అవుతాయి? సో చాలా ప్రాక్టీసెస్ ఉన్నాయి అండ్ జనాలు వాళ్ళకి నచ్చినలాగా ప్రాక్టీస్ని అడాప్ట్ చేసుకుంటారు లైఫ్లో. ఫలూన్ దఫాకి నేను అనుకున్నట్లాగా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ ప్రాక్టీస్ మమ్మల్ని ఇట్ వోంట్ జస్ట్ గివ్ యూ టెంపరీ రిలీఫ్, ఇట్ గివ్స్ యూ లాంగ్ టర్మ్. సో మన లైఫ్లో చాలా సిచ్యువేషన్స్ వస్తూ ఉంటుంది. మనకి ఆ సిచ్యువేషన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అని తెలియలేనప్పుడు మేమేం చేసుకుంటాం, దాన్ని డిఫ్లెక్ట్ చేస్తాం, దాన్ని ఇగ్నోర్ చేస్తాం, మమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసేస్తాం. సో దీస్ ఆర్ ఆల్ మెకానిజమ్స్ దట్ వీ ఫాలో ఇన్ లైఫ్. బట్ లాంగ్ టర్మ్లో మనం లైఫ్ని ముందుకి బాగా గ్రేస్ఫుల్గా తీసుకెళ్ళాలి అనుకుంటే మన ఆ ప్రాబ్లమ్ని ఎదుర్కోవడం నేర్చుకోవాలి. అంటే వీ హ్యావ్ టు లెర్న్ టు ఫేస్ ఇట్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. వీ హ్యావ్ టు ఓవర్కమ్ ఇట్ అండ్ గ్రో ఇన్ దట్ ఈస్ ద హోల్ పర్పస్ ఆఫ్ లైఫ్. సో ఆ గ్రోత్ అనేది, ఆ ఓవర్కమ్ చేసే దాన్ని వీ నీడ్ సమ్ సర్టన్ ఎబిలిటీస్. మనలో ఒక ఎబిలిటీ పెంచాలి. ఆ ఎబిలిటీస్ని మనం గ్రేస్ఫుల్గా ఎలా పెంచాలి, ఎలా మన హార్ట్ని ఎలా పెంచాలి, హౌ వీ హ్యావ్ టు గ్రో ఇన్ అవర్ మైండ్ అనేది ఒక లాంగ్ టర్మ్గా మమ్మల్ని ఈ ఫలూన్ దఫా ప్రాక్టీస్ చేసినప్పుడు వీ లెర్న్ అండ్ వీ అడాప్ట్ ఇట్, వీ గ్రో ఇన్ దిస్. అండ్ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటుంది. అండ్ ఈ సిచ్యువేషన్స్ అన్నీ మేము ఒక రోజులో, 2 రోజులో, ఒక వారంలో, 2 వారంలో నేర్చుకోము. వీ హ్యావ్ టు లెర్న్ టు చేంజ్ ఫ్రమ్ విత్ ఇన్. అండ్ దాట్స్ వాట్ దిస్ ప్రాక్టీస్ డస్. ఇట్ హెల్ప్స్ అస్ లుక్ ఇన్వర్డ్స్. ఈ సిచ్యువేషన్లో నేనేం చేయగలను అనే ఒక దృష్టికోణం మనకి ఈ ప్రాక్టీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ మై ఎక్స్పీరియన్స్ వాట్ ఐ హ్యావ్ సీన్ ఇస్ దట్ లాంగ్ టర్మ్గా మన లైఫ్లో స్ట్రెస్ లేకుండా ఉండాలి, యాంగ్జైటీ లేకుండా ఉండాలి అంటే మన డెసిషన్ మేకింగ్ ప్రాపర్గా ఉండాలి. ఆ డెసిషన్ మేకింగే మేము ప్రాపర్గా చేయలేకపోతాం లైఫ్లో వెన్ ఎవర్ వీఆర్ ఫేస్ టు ద సిచ్యువేషన్. ఆ డెసిషన్ మేకింగ్ని మనం ప్రాపర్గా చేయాలి అంటే we need a way, a method. Yes. And that's what Falun Dafa provides. Sir, Falun Dafa అంటే అసలు దాని అర్థం ఏంటి సార్? ఫాలూన్ దఫా అంటే మీనింగ్ ఏంటి? ఫా అంటే యూనివర్సల్ లా అండి.
యూనివర్సల్ లా అంటే సత్యం, దయ, సహనం. లున్ అంటే ఒక వీల్, దాఫా అంటే ఒక ఉన్నతమైన మార్గం. సార్ ఫాలూన్ దఫా దాని మీనింగ్ చెప్పారు. వాట్ ఈస్ ఫాలూన్ దఫా అనేది చెప్పారు కదా, సత్యం, దయ, సహనం. సహనం అని చెప్పారు. అలా ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఫాలూన్ దఫా అనేది? ఫాలూన్ దాఫా అనేటువంటి ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధన చైనా నుంచి వచ్చిందండి. చైనాలో 1992లో ఇది ప్రవేశపెట్టబడింది. సో అది నోటి మాట ద్వారా చైనాలో 7 సంవత్సరాలలో 10 కోట్ల మంది చేసేవారండి. మనందరికీ తెలిసిన విషయమే, చైనాలో మన దేశంలో లాగా, మన ఇండియాలో ఉన్నటువంటి స్వతంత్రం లాగా అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ, అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కూడా దీనికి విపరీతమైనటువంటి ప్రోత్సాహం ఇవ్వటం జరిగిందండి. 92 నుంచి 99 దాకా రేడియోల్లోనూ టీవీల్లోనూ అనౌన్స్మెంట్స్ కూడా ఇవ్వటం జరిగింది. కానీ సమస్య ఎక్కడొచ్చిందంటే 99 కల్లా ఈ సాధన చేసేటువంటి వాళ్ళ సంఖ్య 10 కోట్ల మంది అయ్యారు. కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్స్ ఓన్లీ 7 crores. వాళ్ళకి భయం వేసిందండి, అసూయ కలిగింది. ఎందుకంటే మీకు తెలిసే ఉండొచ్చును, 1989లో 1989లో చాలా పెద్ద స్టూడెంట్ ఇన్స్టిట్యూషన్ జరిగిందండి. టియాన్మెన్ స్క్వేర్ అని అక్కడ ఒక చాలా పెద్ద స్టూడెంట్స్ విప్లవం. ఆ విప్లవం యొక్క ఇదేమిటంటేనండి, మాకు ప్రజాస్వామ్యం కావాలి, కమ్యూనిజం వద్దు అనేటువంటి విధిగా ఇచ్చేయడం. సో ఎప్పుడైతే ఇంతమంది 6-7 లక్షల మంది స్టూడెంట్స్ అక్కడ గుమికూడారో, అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ మిలిటరీ ట్యాంక్స్ పంపించి వాళ్ళందరినీ చంపేసి సప్రెస్ చేయడం జరిగిందండి. ఇది 92లో జరిగింది. ఈ ఫాలూన్ దాఫా అనేటువంటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఇది 99లో కల్లా వీళ్ళు 10 కోట్ల మంది అయ్యారో వాళ్ళకి మళ్ళీ భయం వేసిందండి. మళ్ళీ ప్రజాస్వామ్యం లేకపోతే ఇంకొక అలజడి వస్తున్నటువంటి దీని మూలంగా దీన్ని బ్యాన్ చేసి ఈ సత్యం, దయా, సహనం పాటించేటువంటి వాళ్ళ యొక్క ఇంటర్నల్ ఆర్గన్స్ చాలా ఆరోగ్యంగా ఉంటాయని వీళ్ళని కిడ్నాప్ చేసి మత్తు మందు కూడా ఇవ్వకుండా బయటికి తీసి ఆర్గన్స్ బయటికి తీసి కొన్ని వేల డాలర్స్కి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ మార్పిడి చేస్తుందండి. సో ఇదండి. ఇకపోతే ఇందులో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటేనండి, మాస్టర్ గారు చెప్పేటువంటిది, మాస్టర్ లీ హోంగ్జీ గారండి ఈ ప్రాక్టీస్ పరిచయం చేసింది. ఆయన చెప్పేది ప్రతి విషయంలో కూడా ఆల్వేస్ థింక్ అదర్స్ ఫస్ట్. మనందరికీ తెలిసిందే, ప్రతి వాళ్ళకి నాకేమిటి అని ఆలోచన చేస్తారు. ఒక సమస్య వచ్చినప్పుడు కానీ, ఒక పని చేసేటప్పుడు కానీ, ఏదైనా ఒక ప్రయాణంలో కానీ, ఏ విషయంలో థింక్ అదర్స్ ఫస్ట్. తర్వాత ఇంకోటి ఏమిటండి, లుక్ విదిన్. అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నా లోపల నేను చూసుకోవటం అనమాట. ఏమిటి, నేను పలానా వ్యక్తిని నేను ఏ రకంగా మాట్లాడచ్చు, అలాగ ఒకవేళ పరుషంగా కనుక నేను మాట్లాడినట్లయితే అది తప్పు కదా. మాస్టర్ గారు చెప్పినట్టు లుక్ విదిన్ నాకు అర్థమైపోతుంది. సో అట్లా ఒక వ్యక్తిలో ఎంత అంటే నేను ఇబ్బంది పెట్టేవాడైనా సరే, ఒక కిరాతకుడైనా సరే, వాళ్ళల్లో లోపల నుంచి మార్పు 100కి 100 వస్తుందండి ఈ ఫాలూన్ దాఫా. ఎందుకంటే ప్రత్యేకంగా నేను చూడటం జరిగిందండి. నేను ఇక్కడ విజయవాడ పోలీసు వాళ్ళ దగ్గర జైలుకి వెళ్ళటం జరిగిందండి, డిస్ట్రిక్ట్ జైలు. వెళ్ళినప్పుడు అప్పుడు నాకు పర్మిషన్ అన్ని ఇచ్చారండి. అలాగే ఇక్కడ నేను చల్లపల్లి జైలు, అలాగే రకరకాల ప్లేస్ పెట్టినాను. వాళ్ళకి అక్కడ ఎప్పుడైతే ఇది ప్రాక్టీస్కి సంబంధించి 1 week 10 days చేసిన తర్వాత మాకు మళ్ళీ చెప్పండి సార్ దయచేసి. నేను వెహికల్ వేసిన అక్కడికి వెళ్ళి అక్కడే ఉండి నేను అలా వాళ్ళ కోసం ఒక 3-4 weeks ఉన్నానమ్మా. అంటే వాళ్ళకి చెప్పడం అండి. వాళ్ళు వెళ్ళిపోతుంటే నాకు ఇప్పటికీ కళ్ళ ఎదురుగుండా ఉందండి. వాళ్ళ కళ్ళల్లోంచి నీళ్ళు అనమాట. సారీ అంటే ఇంకా చెప్పుకుంటూ ఉంటే బాగుంటుంది, అలాంటి ఒక పరివర్తన వస్తుంది అనమాట. అది నేను మెయిన్గా చెప్పదలుచుకుంటాను. మేడం, మరి ఇప్పుడు ఈ ఫాలూన్ దఫా ప్రాక్టీస్ అనేది ఇండియాలో ఎక్కడెక్కడ ఉంది? ఇండియాలో చాలా దగ్గర ఉంది. నాగ్పూర్లో, ఢిల్లీలో, ముంబైలో, బెంగళూరులో, చాలా చాలా సిటీస్లో ఉన్నాయి. కొన్ని సిటీస్లో తక్కువ ప్రాక్టీషనర్స్ ఉన్నాయి. చెప్పాల్సింది ఏంటంటే, ఈ ప్రాక్టీస్ చేయడానికి ఒక రిజిస్ట్రేషన్ అనేది ఉండదు. ఒక మీ ఫోన్ నంబర్ తీసుకోవడం కానీ ఎలాంటిది కూడా ఒక ప్రాసెస్ అనేది ఉండదు. ఆర్గనైజేషన్ అంటే ఏమి ఉండదు. ప్రాక్టీషనర్స్ అందరూ ఫ్రీగా నేర్పిస్తారు. మీరు సెల్ఫ్ కల్టివేషన్ గురించి రావాలి. అంటే మీ లైఫ్ని మీరు మార్చాలి అని అనుకొని రావాలి. ఇప్పుడు సుబ్ర గారు చెప్పినట్టు పోలీస్ జైల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటే దేర్ లైఫ్స్ హ్యావ్ గాన్ ఇన్ అ వెరీ రాంగ్ వే. అక్కడి నుంచి తిరిగి రావడానికి వాళ్ళకి ఒక దారి లేదు. ఆ దారి అలాంటిది కనిపించినప్పుడు దే క్రై, దే ఫీల్ కి ఇది మాకు ఇన్నాళ్ళు ఎవరు ఎందుకు చెప్పలేదు అని. సో దాట్ ఈస్ ద హోల్ ప్రాక్టీస్. అంటే చెప్పడానికి చాలా సిటీస్లో ఉన్నాయి, కానీ అందరూ కూడా
వాళ్ళ లైఫ్లో ది సెల్ఫ్ కల్టివేట్ చేయాలి. సో సమ్ టైమ్స్ పీపుల్ ప్రాక్టీస్ వెల్ అండ్ దెన్ దే డోంట్ ప్రాక్టీస్, దెన్ దే కమ్ బ్యాక్ టు ఇట్. సో దాట్స్ ద థింగ్, సెల్ఫ్ కల్టివేషన్ అనేది. ఇప్పుడు మనం జిమ్లో వెళ్ళి బాడీ బిల్డింగ్ చేస్తాం కదా, సో వీ డోంట్ గో 365 days అనేది కదా. అది కుదరదు కూడా కదా మేడం. ఇప్పుడు nowadays. సమ్టైమ్స్ వి టేక్ అ బ్రేక్, దెన్ వి గెట్ బ్యాక్ టు ఇట్. ఇది కూడా అలాగే సెల్ఫ్ కల్టివేషన్ ప్రాక్టీస్. సో ఇట్స్ అ ప్రాక్టీస్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ యువర్ మైండ్, అండ్ యూ హ్యావ్ టు ఫీల్ లైక్ టేకింగ్ ఇట్ అప్. మ్యామ్, ఫలూన్ దఫా ప్రాక్టీస్ అన్నారు కదా, అంటే ఇలా మనం బయట చూస్తూ ఉంటాం, ఆసనాలు అంటారు, పేర్లు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మరి ఫలూన్ దఫాలో ఈ చేసే ఈ ప్రాక్టీస్ వల్ల వచ్చేటువంటి ముఖ్యమైన బెనిఫిట్స్ ఏంటి మేడం? అంటే మనకి మైండ్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ మనకి వచ్చేటువంటి బెనిఫిట్స్. మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మన మైండ్ క్లియర్ అవుతుంది. మన మైండ్ లో క్లారిటీ వస్తుంది. ఈ లైఫ్ ఏంటి, ఈ లైఫ్ లో ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి, ఆ సిచ్యువేషన్స్ నేను ఎలాగ ఎదుర్కోవాలి, నేనేం తప్పు చేస్తున్నాను, నేను మారితే ఈ లైఫ్ ఎలా మారుతుంది, ఇలాంటి క్లారిటీ వస్తుంది. సో ఈ ఫలూన్ దఫా ఏదైతే మీరు ప్రాక్టీస్ చెప్తున్నారో అది ఇద్దరిలో మాకు కనిపిస్తుంది సార్. అంటే సారు ఫిట్నెస్ ఉన్నారు, మేడం చూస్తే మేడం కూడా అలానే ఉన్నారు. అంటే ఎక్సర్సైజ్ ప్రభావమే అంటారా ఇదంతా? ఇది ఒక యాంటీ ఏజింగ్ ప్రాక్టీస్ అండి. ఈ ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళు వాళ్ళ అసలు వయసు కన్నా 15 నుంచి 20 సంవత్సరాల కుర్రాళ్ళు ఉంటారు. ఎంత దూరం నడిచినా అలసట ఉండదు. నాలాంటి వాడు లిఫ్ట్ లేకుండా ఇన్ఫ్లోర్స్ ఎక్కమనే ఎక్కేస్తారు. అలాంటి సాధన. ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉందో, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎక్సర్సైజెస్ ఏ సమయంలోనైనా చేసుకోవచ్చమ్మా. మనం ఏదో పొద్దున్నే చేయాలని రూల్ లేదు. మార్నింగ్ ఏదో 2 ఎక్సర్సైజ్ చేసుకుని, మనకి బిజీ షెడ్యూల్ ఈ రోజుల్లో, ప్రతి వాళ్ళు పరిగెత్తేటువంటి వ్యవహారం. సో అలాంటప్పుడు 1, 2 మనం చేసుకోవచ్చు. తర్వాత మిగతా అది 3, 4 సాయంకాలం చేసుకోవచ్చు. పడుకునే ముందు కావాలంటే మనం మెడిటేషన్ చేసుకోవచ్చు. అది కూడా మనసుకు చాలా ఆహ్లాదకరంగా ఉండేటువంటి సంగీతంతో లయబద్ధంగా చేసుకోవాలి. ఆ మ్యూజిక్ చాలా మంచి ప్రభావం చూపిస్తుందమ్మా. సో బయట చూసుకుంటే, అంటే ఇప్పుడు మేడం చెప్పినట్టుగా చాలా సమస్యలు ఉన్నాయి. అంటే ఇంట్లో కొంతమంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, పిల్లలతో ప్రాబ్లమ్, ఆఫీస్, మేడం చెప్పారు బాస్ ఏమన్నా అంటే, మేడం చెప్పినట్టుగా బాస్ ఏమన్నా అంటే మన వెంటనే కోపం వచ్చేస్తుంది మనకి. కానీ అలా కాకుండా బాస్ ప్రాబ్లం ఏంటి కనుక్కోవాలి అనే అంత ఆలోచన శక్తి లేదు నవేడేస్. అంటే ఈ ఫలూన్ దఫా ఈ ప్రాక్టీసెస్ చేయడం వల్ల అటువంటి గెయిన్ చేస్తామంటారా మనము? అట్లాంటి ఆలోచన విధానం, ఇతరులకి బాధ కలగకుండా. థింక్ అదర్స్ ఫస్ట్. ఇక తర్వాత ఇంకొక విషయం, ఇప్పుడు మీరు మాట్లాడుకున్నటువంటి సంభాషణలో ఒకళ్ళిద్దరు మధ్యన ఒక ఘర్షణ పూరితమైనటువంటి సంఘటన జరిగింది అనుకోండి. ఆ జరిగినప్పుడు ఎవరైనా మనలో మన మాట మామూలుగా ఏదైనా ఒక పరుషమైనటువంటి మాటలు ఎవరైనా అన్నారనుకోండి, ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అన్నారనుకోండి, ఎవరైనా మీరు అన్నారనుకోండి పరుషమైనటువంటి మాటలు, నా మనసులో చిక్కుకుపోతుంది. మీరు నన్ను ఇలాంటి పరుషమైన మాటలు అన్నారు కదా, నేను మీకు ఒకటంటే నేను 10 అనాలి అని తలుచుకుని చాలా మనం లోపల బాధపడుతూ ఉంటాం. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ రియల్ టెన్షన్ అమ్మా. లోపల మనం బర్న్ అవుతూ ఉంటుంది. ఎలా పట్టుకోవాలి? అయితే ఎవరైనా సరే, అది ఆఫీసులో అవ్వచ్చు, పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అవ్వచ్చు. సో ఎట్లా మనల్ని మనం మలుచుకోవటం. సో ఎప్పుడైతే మనం థింక్ అదర్స్ ఫస్ట్ అనేటువంటిది నేను చెప్పానో, అలాగే మాస్టర్ గారు చాలా చాలా క్లియర్ కట్గా చెప్పేది ఏమిటంటే, అలాంటి మనసులో చిక్కుకుపోయినటువంటి ఆ చెడు విషయాలు ఏవైతే ఉన్నాయో మీరు ఎటువంటి పరిస్థితిలో కూడా కలిగి ఉండకూడదు. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా కొట్టినా కూడా, కొట్టిన వ్యక్తిని యూ హ్యావ్ టు పార్డన్. అంతే తప్ప మనం కసిపెట్టుకుని చేయటం అనేది జరగకూడదని చెప్తారండి. సార్, మరి ఇప్పుడు చాలా విషయాలు చెప్పారు, ఫలూన్ దఫా ఏంటి, అసలు ఆ ప్రాక్టీస్ ఏంటి అనేసి. ఆ ప్రాక్టీస్ చెయ్యాలి అంటే, ఒకళ్ళు దాన్ని స్టార్ట్ చేయాలి అంటే ఎలా, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ప్రత్యేకంగా చెప్పాలి అంటే, మాస్టర్ గారు ఎవరిని కూడా ఫోర్స్ఫుల్గా మీరు ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తున్నారో అక్కడికి మీరు రండి చేయండి అని అనరండి. ఎవరికైతే పూర్వజన్మల లింక్ ఉందో వాళ్ళు దే గెట్ కనెక్టెడ్ ఆటోమేటికలీ. సో ఈ ప్రాక్టీస్లో ఉన్నప్పుడు ఇంతకు మనం మాట్లాడుకున్నట్టుగా 4 ఎక్సర్సైజెస్ నుంచుని చేసుకునేవి, 5వది ధ్యానం అండి. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో చాలా సింపుల్ మూమెంట్స్ అమ్మ. మన శరీరంలో మన బ్లడ్ వెసల్స్ కన్నా ఎనర్జీ ఛానల్స్ చాలా పుష్కలంగా ఉన్నాయమ్మా. అలాంటి ఎనర్జీ ఛానల్స్ అన్నీ కూడా ఆ ఫస్ట్ ఎక్సర్సైజ్ సింపుల్ 8 మూమెంట్స్ మూలంగా చేయటం మూలంగా ఒక్కసారిగా ఓపెన్ అవుతాయి. తర్వాత రెండో ఎక్సర్సైజు స్టాండింగ్ మెడిటేషన్ అమ్మది. ఆ స్టాండింగ్ మెడిటేషన్లో 4 భంగిమలు ఉంటాయమ్మా. అది చేయటం మూలంగా ఒక వ్యక్తిలో వివేకము, ఏకాగ్రత వస్తుందమ్మా. మూడో ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో పెనట్రేటింగ్ ది కాస్మిక్ ఎక్స్ట్రీమ్స్. సో ఇందులో
we collect the energy from the cosmos and we drive out the impurities from mind and body. It's a process జనరల్గా సింగిల్ హ్యాండ్తో చేస్తాం. తర్వాత జెంటిల్గా చేయాల్సినటువంటి ఎక్సర్సైజ్ అండి. తర్వాత 2 హ్యాండ్స్తో చేస్తామండి. సో ఇక 4th ఎక్సర్సైజ్ అండి, ఇది ఎర్త్ హెవెన్లీ సర్క్యూట్ అంటారమ్మా. ఎర్త్ హెవెన్లీ సర్క్యూట్. ఇందులో ఏం చేస్తామంటే ఇప్పుడు మామూలుగా మనందరికీ పరిచయం అయింది ఏమిటంటే మసాజ్ చేయించుకుంటాం. ఏదైనా శరీరంలో ఏదైనా ఒక భాగం మనకి నొప్పిగా ఉందనుకోండి, ఏదైనా ట్యాబ్లెట్ చేసుకుంటాం, ఇంకా ఎక్కువైనట్లయితే ఏదైనా హీట్ ప్యాడ్ తోటి పెట్టుకుని మనం ఇచ్చేసుకుంటాం. బట్ ఇక్కడ అలాంటివి ఏమీ అవసరం లేకుండా ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో చేయటం మూలంగా అనేక శారీరక రుగ్మతలు, బ్యాక్ బోన్ పెయిన్ అనుకోండి, జాయింట్ పెయిన్స్ అనుకోండి, నీ పెయిన్ అనుకోండి, దానికి ఈ 4th ఎక్సర్సైజ్ అన్నమాట. అండ్ ది 5th ఎక్సర్సైజ్ ఇస్ మెడిటేషన్ టు గెట్ డివైన్ పవర్స్ అమ్మ. This is one part of the exercise, one part of learning, which is like learning the exercise. The other thing is రెండు మెయిన్ బుక్స్ ఉన్నాయి. ఫాలుంగ్ గాంగ్, అది ఇంట్రొడక్టరీ టెక్స్ట్ అండి. ఆ ఇంట్రొడక్టరీ టెక్స్ట్లో ఈ ప్రాక్టీస్ ఏంటి, దీని ప్రిన్సిపల్స్ ఏంటి, దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి అని సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ ఉంది. అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా వెబ్సైట్ నుంచి, falungdafa.org అని. ఆ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసేసి చదువుకోవచ్చు. ఆ తర్వాత రెండో బుక్ ఉంది, జువాన్ ఫాలుంగ్ అని, ఈ బుక్. ఈ జువాన్ ఫాలుంగ్ బుక్లో మాస్టర్ చెప్పినట్టు 9 లెక్చర్స్ ఉన్నాయి. ఈ 9 లెక్చర్స్ వేరే వేరే టాపిక్స్ మీద ఉన్నాయి. అండ్ వెన్ యూ రీడ్ దెమ్ యుల్ అండర్స్టాండ్ ఇట్ అట్ సర్టన్ లెవెల్. మళ్ళీ చదివేటప్పుడు ఇందులో ఉన్న ప్రాక్టీసెస్ మనకి మోర్ అండ్ మోర్ క్లారిటీ వస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ టెక్స్ట్. ఈ టెక్స్ట్ని మనం డౌన్లోడ్ ఫ్రీగా చేసుకొని చదువుకోవచ్చు. బుక్స్ అమెజాన్లో కూడా దొరుకుతుంది, కొనుక్కొని చదువుకోవచ్చు కూడా. సో ఎవరైనా కొత్త ప్రాక్టీషనర్స్ ఇది ప్రాక్టీస్ మొదలు పెట్టాలి అనుకుంటే ఫస్ట్ ఫాలుంగ్ గాంగ్ బుక్ని డౌన్లోడ్ చేసి ఒకసారి చదవండి. సెకండ్ జువాన్ ఫాలుంగ్ బుక్ని డౌన్లోడ్ చేసి 3 సార్లు చదవండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీ దగ్గర ఉన్న లోకల్ ప్రాక్టీషనర్స్ నంబర్స్ కూడా ఆ బుక్లోనే ఉంటుంది. వాళ్ళని కాంటాక్ట్ చేసేసి మీరు ఆన్లైన్లోనే చదువుకోవచ్చు, నేర్చుకోవచ్చు ఎక్సర్సైజెస్, అండ్ ఆన్లైన్లో చదువుకోవచ్చు కూడా. మీ సిటీలో ఎవరు కూడా ప్రాక్టీషనర్స్ లేకపోతే, సిటీలో వేరే ప్రాక్టీషనర్స్ ఉంటే అప్పుడప్పుడు వాళ్ళని కలిసి కమ్యూనిటీ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. మేము ఫైనల్గా చెప్పండి మా వ్యూవర్స్కి, అంటే ఇప్పుడున్నటువంటి సొసైటీలో వీళ్ళ జీవన ప్రయాణంలో చాలా స్ట్రెస్తో కూడుకున్నది. మనం ఇందాక అనుకున్నట్టుగా ఫ్యామిలీ, పిల్లలు, జాబ్, ఇంకా వేరే వేరే ఏరియాస్లో కూడా వాళ్ళు ఎక్కడైనా సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఫలూన్ దఫా నుంచి కొంచెం రిలాక్స్ దొరుకుతుంది అంటే మా వ్యూవర్స్కి ఏం చెప్తారు ఫైనల్గా? ప్రతి ప్రాక్టీస్ మీరు ఇప్పుడు చెప్పినట్టు కొంచెం రిలాక్స్ దొరకాలి. మనం అందరూ కూడా ఆ లెవెల్లోనే ఉండిపోతామండి, కొంచెం రిలాక్స్. సో మన లైఫ్ని ఈ స్ట్రగుల్ లాగా ఉంచుకొని అవసరం లేదు. ఈ స్ట్రగుల్ ఈజ్ నాట్ హౌ ద డివైన్ లైఫ్ వాజ్ డిజైన్డ్. అర్థమైందండి? ఈ స్ట్రగుల్ మన లైఫ్లో ఉండేకూడదు, పిల్లల లైఫ్లో ఉండకూడదు, చదువులో ఉండకూడదు, ఎందులో కూడా ఉండకూడదు. లైఫ్ ఇస్ సపోజ్ టు బీ చెరిష్డ్, లైఫ్ ఇస్ సపోజ్ టు బి లివ్డ్ కంప్లీట్లీ. అర్థమైందండి? సో ఆ లైఫ్ని క్రియేట్ చేయడానికి దాఫా ప్రాక్టీస్ ఇస్ అ వెరీ ప్రొఫౌండ్ వే. చిన్న చిన్న మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలి అంటే దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రాక్టీసెస్, యూ కెన్ డూ ఎనీ ఆఫ్ దాట్. ఫాలూన్ దాఫాకి మిగతా అభ్యాసాలకి అతి ముఖ్యమైనటువంటి తేడా ఏమిటంటే, మనందరికీ తెలిసిందే, మనకి సహాయక ఆత్మ ఉంటుంది, అలాగే ప్రధాన ఆత్మ ఉంటుందండి. సహాయక ఆత్మ ఉందండి, అసిస్టెంట్ కాన్షియస్నెస్, 2 ప్రధాన ఆత్మ. ఇందులో ఏదైనా ఒక తప్పు పని, ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్తూ ఎవరినో కొట్టాలనుకున్నాను, లేకపోతే తిట్టాలనుకోండి చెప్తున్నా. అలాంటి పరిస్థితుల్లో మన సహాయక ఆత్మ చెప్తుందండి, అది సిగరెట్ తాగటం, లేకపోతే డ్రింక్స్ తాగటం. మీరు నమ్ముతారో నమ్మరో, ఎంతో డ్రంకర్స్ అనమాట. అలాంటి వాళ్ళు అవలీలగా డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ వదిలేశారండి. సో ఎప్పుడైతే అలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు ఇందులో మనం సహాయక ఆత్మ చెప్తుందండి, నువ్వు రేపు తప్పు అని చేస్తున్నావు, ఇది చేయకూడదు, లేకపోతే ఇలా తిట్టకూడదు, ఇలా ప్రవర్తించకూడదు, నువ్వు ఇది అని చెప్తూ ఉంటుందండి. కానీ మనం ఏం చేస్తామండి, మన ప్రధాన ఆత్మ యొక్క మాట విని దాన్ని పట్టించుకోం, పక్క తీసేస్తాం. అంటే రియల్ ఫ్యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం కంట్రోల్ చేసుకోకుండా, వినకుండా మనం పక్క తీసి మనం చేయాల్సినటువంటిది ఏదైతే ఉందో, సమాజంలో జరిగేటువంటి అనేక ఘోరాలు ఏవైతే ఉన్నాయో, అది ఏవైనా ఘోరాలండి, అది సహాయక ఆత్మని సప్రెస్ చేసేసి
ప్రధాన ఆత్మ అనే రోల్ తీసుకోవడం మూలంగా వాళ్ళంతటా వాళ్ళు చేస్తున్నాను. కానీ ఇక్కడ ఏమిటంటేనండి, ఇక్కడ కల్టివేషన్ ఏదైతే ఈ ఆధ్యాత్మిక సాధన ఏదైతే ఉందో ప్రధానంగా ఇక్కడ ప్రధాన ఆత్మనే కల్టివేట్ చేసుకుంటా ఉన్నాం, సంస్కరించు ఉంటామండి. ఎప్పుడైతే మనం ఆ ప్రధాన ఆత్మనే సంస్కరించుకుంటూ ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా చెడు భావనలు ఏమైనా వచ్చినా కూడా మనకు చెప్తుందండి ఇమీడియట్గా, సబ్ కాన్షియస్ మైండ్ చెప్తుందండి ఇమీడియట్గా మన ప్రధాన ఆత్మను కూడా వీ షుడ్ నాట్ ఇండల్జ్ ఇన్ బ్యాడ్ థింగ్స్. సో అలాంటి ఒక పెద్ద చాలా గొప్ప సంస్కరణ తీసుకొచ్చేటువంటి ఒక ఇదమ్మ. ఎప్పుడైతే మనం ప్రధాన ఆత్మని మనం సంస్కరించుకుంటూ మన సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ సాధన ఆధ్యాత్మిక సాధనని చేసుకుంటూ ఉన్నట్లయితే మీరు నమ్ముతారో నమ్మరు, పోలీసులే అవసరం లేదమ్మా. రియలీ ఐమ్ టెలింగ్, ఐఎమ్ నాట్ జోకింగ్. పోలీసులే అవసరం లేదమ్మా. ఎంత ఉన్నతంగా ఉంటుందమ్మా అలాంటి సన్నివేశం, ఎలాంటి ఒక ఘర్షణలు కానీ అంత ఇదిగా ఉంటుందమ్మా. కానీ ఇదేంటంటే మెయిన్గా మనల్ని మనం ఎలా ఉన్నతీకరించుకుంటాం, మనల్ని మనం ఎలా సంస్కరించుకుంటాం. సో అలాంటి పోటీ నాకు మీతో పోటీ కాదమ్మా, వీరితో పోటీ కాదు, నాకు కుస్తీ పోటీ. నాకు కుస్తీ పోటీ. సో ఎంత సంఘర్షణ చేసుకోవాలి, అలాంటి సర్దుబాటు. అది కూడా ఏమిటి, అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే నేను మార్చుకున్నప్పుడు నాకు ఏ ట్యాబ్లెట్ కానీ ఎలాంటి క్లిష్టం ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి వచ్చినా కానీ సంఘటనలు జరిగినా కానీ అది వ్యాపారంలో అవ్వచ్చు, ఇంకో పర్సనల్గా అవ్వచ్చు, ప్రశాంతంగా ఉండటానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే కల్టివేషన్ ఇక్కడ మెయిన్ సోల్. ఎవరికైనా ఈ ఆధ్యాత్మిక సాధన, ఈ ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధన చేయాలనేటువంటి కోరిక గనక కలిగినప్పుడు మీరు ఒక నెంబర్ 9854763990కి మీరు ఫోన్ చేస్తే మీకు ఈ ఎక్సర్సైజ్ సంబంధించింది దగ్గరలో అయినట్లయితే వెంటనే మీ దగ్గరకు వచ్చి మీరు కలిసి మీకు చెప్పడం జరుగుతుంది. లేని పక్షంలో 1-2 రోజుల తర్వాత మిమ్మల్ని వచ్చి కలిసి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సాధన ఇది ఇంతాక చెప్పినట్టుగా పూర్తిగా ఉచితం. ఎవరైనా కొత్తగా ఇది నేర్చుకోవాలి అని తలుచుకుంటున్నారంటే స్క్రీన్ మీద వచ్చే నంబర్ మీద మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే falungdafa.orgకి వెళ్ళి ఈ 2 బుక్స్ నేను చెప్పింది ఫాలుంగ్ గాంగ్ అనే బుక్ ఫస్ట్ డౌన్లోడ్ చేసి మీరు ఒకసారి చదువుకోవచ్చు. జువాన్ ఫాలుంగ్ అనే బుక్ని డౌన్లోడ్ చేసేసి ఫ్రీగా డౌన్లోడ్ అవుతుంది. అది డౌన్లోడ్ చేసి మీరు 2-3 సార్లు చదువుకొని ఈ ప్రాక్టీస్ అనేది ఏంటనేది కొంచెం అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఈ నంబర్లో మీరు కాంటాక్ట్ చేస్తే మా ప్రాక్టీషనర్స్ ఫ్రీగా వచ్చి మీకు నేర్పిస్తారు. ఏ కంట్రీలో కూడా దీన్ని నేర్పించడానికి ఎటువంటి ఫీ కానీ డొనేషన్స్ కానీ ఏమి తీసుకోరు. ఇట్ ఈస్ taught ఫర్ ఫ్రీ బై ప్రాక్టీషనర్స్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ గుడ్నెస్ ఫ్రమ్ దిస్ ప్రాక్టీస్. సో వ్యూవర్స్, మరి ఫాలూన్ దఫా ఇప్పటికే అంత అర్థమైపోయి ఉంటుంది. ఈ ప్రాక్టీసెస్ వల్ల ఉపయోగాలు ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, దీన్ని ఎలా చేయాలి అనేది కూడా చాలా చక్కగా వివరించారు రోజ్మా మేడం అండ్ సుబ్రహ్మణ్యం గారు. మరి మన కరోనా వైరస్ తర్వాత మన లైఫ్ మీద మనకి చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది. నాట్ ఓన్లీ లైఫ్, హెల్త్ మీద కూడా. లైక్ జుంబా అని, జిమ్ అని, యోగా అని, మెడిటేషన్ అని చాలానే చేస్తున్నాం కదా. టైం ఉన్నా లేకపోయినా కొంచెం టైం దానికి కేటాయిస్తున్నాం. మరి వై, ఎందుకు ఒక్కసారి ఫాలూన్ దఫా ప్రాక్టీస్కి వైపు ఎందుకు చూడకూడదు? ఒకసారి ట్రై చేయండి. మరి దానివల్ల కలిగే లాభాలు ఏంటి, ఆ బెనిఫిట్స్ ఏంటి, మన మైండ్, హెల్త్ అన్నీ కూడా ఎలా సెట్ చేసుకుంటాం, ఒక స్ట్రెస్ నుంచి మనం ఎలా రిలాక్స్ అవుతాము, ఒక్కసారి ఫాలూన్ దఫా వైపు కన్నేద్దాము, చూద్దాం ఒకసారి ప్రాక్టీస్ ఎలా ఉంటుంది. ప్లస్ నో ఫీ అని కూడా చెప్తున్నారు. ఆ వెబ్సైట్ ఏదైతే ఉందో మీకు కింద స్క్రోల్ అవుతుంది, వెబ్సైట్ అండ్ మొబైల్ నెంబర్స్ కూడా. ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఫాలూన్ దఫా ప్రాక్టీస్ కొత్తగా స్టార్ట్ చేయాలి, నేను కూడా ప్రాక్టీస్ చేయాలి, నా స్ట్రెస్ లైఫ్ నుంచి నేను రిలాక్స్ అవ్వాలి అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఆ వెబ్సైట్కి, ఆ మొబైల్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిటీ చేసుకొని ఒక్కసారి ఫాలూన్ దఫా వైపు చూసి అది ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్. Thank you. Thank you very much, and you are blessed.